అసలు రాజధానిపై వైవి సుబ్బారెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. 10 సంవత్సరాలు హైదరాబాద్ను పెట్టారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయలేకపోయింది, కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు. న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈ రోజుకి. సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ను కంటిన్యూ చేయాలని మా ఆలోచన. దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే విశాఖ రాజధాని వచ్చేసుంటే ఇప్పటికీ ప్రాబ్లం రాలేదు. ఇది ఎప్పుడు కార్యసాధన చేస్తామో తెలియదు, న్యాయపరమైన చెక్కులు ఎదుర్కొంటున్నాం కాబట్టి. అవి వచ్చేంత వరకు ఈ స్టేటస్ అన్న కంటిన్యూ అయితే, కంబైన్డ్ క్యాపిటల్గా హైదరాబాద్ కంటిన్యూ అయితే మనకి హైదరాబాద్లో హక్కు ఉంటుంది, హైదరాబాద్ రాజధానిలో మనకి ఇదిగా ఉంటుంది కాబట్టి అని ఒక ఆలోచన. దానిపై మళ్ళా మా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇప్పుడు సమయం కాదు, ఎలక్షన్ అయిపోయినాక చర్చించుకొని ముందుకు పోవడం జరుగుతుంది. రాజధానిగా ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాద్ను పెట్టారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయలేకపోయింది, కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు. న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈ రోజుకి. సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ను కంటిన్యూ చేయాలని మా ఆలోచన. దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే విశాఖ రాజధాని వచ్చేసుంటే ఇప్పటికీ ప్రాబ్లం రాలేదు. ఇది ఎప్పుడు కార్యసాధన చేస్తామో తెలియదు, న్యాయపరమైన చెక్కులు ఎదుర్కొంటున్నాం కాబట్టి. అవి వచ్చేంత వరకు ఈ స్టేటస్ అన్న కంటిన్యూ అయితే, కంబైన్డ్ క్యాపిటల్గా హైదరాబాద్ కంటిన్యూ అయితే మనకి హైదరాబాద్లో హక్కు ఉంటుంది, హైదరాబాద్ రాజధానిలో మనకి ఇదిగా ఉంటుంది కాబట్టి అని ఒక ఆలోచన. దానిపై మళ్ళా మా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇప్పుడు సమయం కాదు, ఎలక్షన్ అయిపోయినాక చర్చించుకొని ముందుకు పోవడం జరుగుతుంది. రాజధానిగా ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాద్. ఉమ్మడి రాజధానిపై వైవి వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని బొత్స అంటే, ఉమ్మడి రాజధానిపై వైవి వ్యాఖ్యలను విపక్ష నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. హైదరాబాద్లో ఉన్న వారి ఆస్తుల కోసమే ఇలా మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. బినామీ కాపాడుకోవడానికి వైసీపీ నేతలు హైదరాబాద్ పాట పాడుతున్నారని విమర్శించారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు మొన్నటి వరకు విశాఖ రాజధాని అన్నారు, ఇప్పుడు ఆస్తులు కాపాడుకోవడానికి హైదరాబాద్పై కొత్త నాటకానికి తెరలేపారని మండిపడ్డారు. అక్రమ సంపదను దాచుకోవడానికి హైదరాబాద్లో ఆస్తులు కాపాడుకోవడానికే ఉమ్మడి రాజధాని డిమాండ్ తెరమీదకి తెచ్చారని టీడీపీ నేత ధూళిపాల్ల ఆరోపించారు. 10,000 కోట్ల నిర్మాణ పనులు జరిగిన అమరావతిని నాశనం చేసి మళ్లీ హైదరాబాద్ అంటారా అని ఆయన ప్రశ్నించారు. పునర్విభజన చట్టంలో ఉమ్మడి క్యాపిటల్కి టైం స్పెసిఫై చేశారు, దాని టైం అయిపోయింది, మళ్ళీ హైదరాబాద్ అంటున్నాడంటే అర్థం ఏంటి? కాబట్టి అధికారాన్ని కోల్పోతున్నామని చెప్పకనే చెప్తూ ఉన్నారు, మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపుతున్నారు అంతే. ఒక ఆయనేమో సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో రాష్ట్రంలో దొంగ ఓట్లు సృష్టిస్తాడు, ఒక ఆయనేమో రాజధానిని 3 ముక్కలు ఆడుతూ ఉంటాడు. వైవి సుబ్బారెడ్డి గారికి ఏమో రాజధాని గురించి పేటెంట్ ఇచ్చాడు, నువ్వు 3 ముక్కలు తీసుకెళ్లి పక్క రాష్ట్రంలో పెట్టని. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి దొంగ ఓట్లు సృష్టిస్తూ ఉంటాడు. పునర్విభజన చట్టంలో ఉమ్మడి క్యాపిటల్కి టైం స్పెసిఫై చేశారు, దాని టైం అయిపోయింది, మళ్ళీ హైదరాబాద్ అంటున్నాడంటే అర్థం ఏంటి? కాబట్టి అధికారాన్ని కోల్పోతున్నామని చెప్పకనే చెప్తూ ఉన్నారు, మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపుతున్నారు అంతే. ఒక ఆయనేమో సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో రాష్ట్రంలో దొంగ ఓట్లు సృష్టిస్తాడు, ఒక ఆయనేమో రాజధానిని 3 ముక్కలు ఆడుతూ ఉంటాడు. వైవి సుబ్బారెడ్డి గారికి ఏమో రాజధాని గురించి పేటెంట్ ఇచ్చాడు, నువ్వు 3 ముక్కలు తీసుకెళ్లి పక్క రాష్ట్రంలో పెట్టని. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి దొంగ ఓట్లు సృష్టిస్తూ ఉంటాడు. పునర్విభజన చట్టంలో ఉమ్మడి క్యాపిటల్కి టైం స్పెసిఫై చేశారు, దాని టైం అయిపోయింది, మళ్ళీ హైదరాబాద్ అంటున్నాడంటే అర్థం ఏంటి? కాబట్టి అధికారాన్ని కోల్పోతున్నామని చెప్పకనే చెప్తూ ఉన్నారు, మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపుతున్నారు అంతే. ఒక ఆయనేమో
సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో రాష్ట్రంలో దొంగ ఓట్లు సృష్టిస్తాడు, ఒక ఆయనేమో రాజధానిని మూడు మొక్కలు ఆడుతూ ఉంటాడు. వైవి సుబ్బారెడ్డి గారికి ఏమో రాజధాని గురించి పేటెంట్ ఇచ్చాడు, నువ్వు మూడు ముక్కలు తీసుకెళ్లి పక్క రాష్ట్రంలో పెట్టని. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి దొంగ ఓట్లు సృష్టిస్తూ ఉంటాడు. పునర్విభజన చట్టంలో ఉమ్మడి క్యాపిటల్కి టైం స్పెసిఫై చేశారు, దాని టైం అయిపోయింది, మళ్ళీ హైదరాబాద్ అంటున్నాడంటే అర్థం ఏంటి? కాబట్టి అధికారాన్ని కోల్పోతున్నామని చెప్పకనే చెప్తూ ఉన్నారు, మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపుతున్నారు అంతే. ఒక ఆయనేమో సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో రాష్ట్రంలో దొంగ ఓట్లు సృష్టిస్తాడు, ఒక ఆయనేమో రాజధానిని మూడు మొక్కలు ఆడుతూ ఉంటాడు. వైవి సుబ్బారెడ్డి గారికి ఏమో రాజధాని గురించి పేటెంట్ ఇచ్చాడు, నువ్వు మూడు ముక్కలు తీసుకెళ్లి పక్క రాష్ట్రంలో పెట్టని. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి దొంగ ఓట్లు సృష్టిస్తూ ఉంటాడు. పునర్విభజన చట్టంలో ఉమ్మడి క్యాపిటల్కి టైం స్పెసిఫై చేశారు, దాని టైం అయిపోయింది, మళ్ళీ హైదరాబాద్ అంటున్నాడంటే అర్థం ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటే ఉమ్మేస్తారని అన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కె శ్రీనివాసరావు. ఉద్దేశపూర్వకంగానే రాజధాని వివాదాన్ని రాజేస్తున్నారని అన్నారు. ప్రకటించింది వైవి సుబ్బారెడ్డి, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి. ఇప్పటిదాకా ఉత్తరాంధ్రాన్ని ఉద్ధరించడానికే మేము ఇక్కడ విశాఖను రాజధాని చేస్తున్నాం అన్నాడు. ఇప్పుడు ఉత్తరాంధ్ర ఉద్ధరణ అనేది ఒక నాటకం, పచ్చి మోసం, దగ అనేది ఇప్పుడు రుజువు అయిపోయింది. అసలు రాష్ట్రం మీద వాళ్ళకి ప్రేమ లేదనేది రుజువైంది. ఎప్పుడో 10 ఏళ్ల నాడు వదిలేసిన హైదరాబాదు మళ్ళా ఉమ్మడి రాజధానిగా మేము అక్కడికి వెళ్తామని చెప్పడం అంటే ప్రజలు మోసం చేయటం, వంచటమే. తెలంగాణతో గీరి వివాదం తెచ్చుకొని తెలంగాణ ఆంధ్ర మధ్య సెంటిమెంట్ రగిల్చి దాంతో రేపు ఎన్నికల్లో లాభపడాలనే కుచితమైనటువంటి, తుచ్చమైనటువంటి, ఒక పరమ నీచమైనటువంటి ఆలోచన ఇది. ప్రకటించింది వైవి సుబ్బారెడ్డి, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి. ఇప్పటిదాకా ఉత్తరాంధ్రాన్ని ఉద్ధరించడానికే మేము ఇక్కడ విశాఖను రాజధాని చేస్తున్నాం అన్నాడు. ఇప్పుడు ఉత్తరాంధ్ర ఉద్ధరణ అనేది ఒక నాటకం, పచ్చి మోసం, దగ అనేది ఇప్పుడు రుజువు అయిపోయింది. అసలు రాష్ట్రం మీద వాళ్ళకి ప్రేమ లేదనేది రుజువైంది. ఎప్పుడో 10 ఏళ్ల నాడు వదిలేసిన హైదరాబాదు మళ్ళా ఉమ్మడి రాజధానిగా మేము అక్కడికి వెళ్తామని చెప్పడం అంటే ప్రజలు మోసం చేయడం.